హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ తెలుగు. ఈరోజు వరుణ్ తేజ్ గారి మూవీ నుంచి ఒక మోషన్ పోస్ట్ రిలీజ్ అయింది. మూవీ నేమ్ లాస్ట్లో మాట్లాడుకుందాం. సో మోషన్ పోస్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ మోషన్ పోస్ట్ నాకు ఒక యానిమే టైప్ అనిపించింది. సో దాని డీటెయిల్గా మనం చూద్దాం. ఫస్ట్ అయితే మోషన్ పోస్టర్ గురించి మాట్లాడుకుందాం. అంటే యానిమే కాదు, అంటే కొంచెం యానిమేషన్ టైప్, కార్టూన్ టైప్ అలా రిలీజ్ చేశారు ఒరిజినల్గా కాకుండా. దాని గురించి చూసి మాట్లాడుకుందాం. ఓకే, ఇంట్రెస్టింగ్. విలేజ్ వచ్చినావిడ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఎందుకు ట్రాన్స్ఫర్మేషన్ మ్యూజిక్ అయితే మాత్రం ర్యాప్ ఉంది, బాగుంది మ్యూజిక్ అయితే. ట్రాన్స్ఫర్మేషన్ కూడా బాగా పాతకారం మా టీంలో ఆడుకున్నాం. ఆడికి ఎంత కావాలంటే పండుగ అంటే పీరు బిర్యానీ అవతల కూడా అంతే దమ్ము ఉండాలి. పీపుల్ చీరింగ్, అప్లాస్. ట్రాన్స్ఫర్మేషన్ బాగా చూపిస్తుంది. క్లాత్ నుంచి కాడ నైస్, కార్డ్ నుంచి మళ్ళీ ఇది ఒక బౌండరీ. ఓకే, యాదు వంశీ గేమ్ ఆ ఫిలిం అంటారు కదా, అలా గేమ్ చూసారా. హియర్ కమ్స్ ద హీరో. వాలీబాల్. ఓకే, నైస్ నైస్. ఇతను హైట్కి వాలీబాల్ కట్టి సరిపోతుంది. ఓకే, బరీ బాగుంది, టైటిల్ కూడా కొంచెం యాప్ట్ అయినట్టుంది. నైస్ నైస్ వన్. షూట్ షార్ట్ సూన్. మోషన్ పోస్టర్ అయితే చూడడం జరిగింది. జనరల్గా మోషన్ పోస్టర్ అంటే నార్మల్గా పోస్టర్ వదిలేసి ఒక మేబీ 1 minute ఒక 30 seconds అలా చిన్న మ్యూజిక్ ఇచ్చి అలా ఇస్తారు మోస్ట్లీ. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఐడియా ఉంటుంది. ఈ ఐడియా కూడా బాగుంది. కొంచెం యానిమే టైప్, ఒక కార్టూన్ టైప్ వచ్చి చాలా నచ్చింది. మోషన్ మెయిన్లీ మాట్లాడుకుంటే మ్యూజిక్ కొంచెం ర్యాప్ ఉంది, నాకైతే బాగా నచ్చింది మ్యూజిక్. అంటే ఎలివేషన్ పడుతున్నట్టు, అంటే ఒక మోటార్ సైకిల్ మీద వస్తున్న పర్సన్కి ఫ్రేమ్స్ పడడం. సో అదైతే నాకు బాగా నచ్చింది. సో వీడియో గురించి, ఈ మోషన్ పోస్టర్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ అంతా విలేజ్ సీనరీ మొత్తం. నాకు తెలిసి మేబీ ఇదంతా విలేజ్లో జరుగుతుంటుంది. సో స్టార్టింగ్లోని ఫార్మర్స్ ఆనియన్స్ తీస్తారు. ఆనియన్స్ని లారీలో ఎక్కించుకొని వెళ్తుంటే అక్కడ ఒక షాట్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే ఈ లారీ క్రాస్ అవుతుంటుందో బ్రిడ్జ్, ఆ కిందన ఒక పర్సన్ పుల్అప్స్ చేస్తుంటాడు. సో అది అది షార్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే అక్కడ ఎవరు ఎక్స్పెక్ట్ చేయను, అది బాగా చూపించరు అతన్ని. సో నెక్స్ట్ మాట్లాడుకుంటే ఏదైతే ఆనియన్ ఉందో, ఆ ఆనియన్ కింద పడి దొర్లుకుంటూ అది బాల్లా మారిపోద్ది. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ మాట్లాడుకుంటే అలాగా విలేజ్లోకి మళ్ళీ చూపిస్తారు. అక్కడ సంక్రాంతి సంబరాలు అనుకొని మీకు లెఫ్ట్లో చూసుకుంటే సంక్రాంతి సంబరాలు అని జరుగుతుంది. సో అక్కడ కోడి పందాలు అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ కోడి పందాలు 2 కోళ్ళు కొట్టుకుంటాయో, ఈ కొట్టుకున్న అదే ఏదైతే కోడిది అది ఉంటుంది కదా, హెయిర్ లాంటిది, వెంట్రుక అంటారు, అదే ఐ మీన్ కోడిక అన్నట్టు అంటారు. సో అది ఎప్పుడైతే పడుతుందో అది కరెన్సీ మారుతుంది. అంటే అది ట్రాన్స్ఫర్మేషన్ కరెన్సీకి అవుతుంది అనమాట. ఆ కరెన్సీ మీరు అబ్జర్వ్ చేసుకుంటే 1000 రూపీస్ నోట్. అంటే ఈ స్టోరీ 2016 ముందు, అంటే ఎప్పుడైతే మనకి ఈ కరెన్సీ చేంజ్ అవ్వక ముందు జరిగిన స్టోరీ అని మనకి క్లియర్గా తెలుస్తుంది. అప్పట్లో ఈ నోట్స్ 1000 రూపీస్, 500 నోట్స్ చాలా మనీలో ఉండేవి కదా. సో ఈ డీటెయిలింగ్ బాగుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే 2016 ముందు జరిగింది ఇది ఈ స్టోరీ అనేది. ఇది పక్కా ఒక విలేజ్లో జరుగుతుంది. సో దాని తర్వాత మాట్లాడుకుంటే అక్కడ బెట్టింగ్ ఏదో జరుగుతుంది. సో కొన్ని పర్సన్స్ బెట్టింగ్ ఆడుతున్నారు అనుకొని తెలుస్తుంది మనకి క్లియర్గా. ఇంకా కొంచెం ముందుకెళ్తే
ఎప్పుడు హీరో విన్నింగ్ జోన్ లోనే ఉంటాడు అన్నట్టు ఒక సింబాలిక్ గా కప్ చూపించి అక్కడ హీరో లిఫ్ట్ చేయడం, మేబీ హీరో అవ్వచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు, ఒక కప్ లిఫ్ట్ చేయడం, పీపుల్ అందరూ అప్లాస్ చేయడం, ఇవన్నీ మరి చూడొచ్చు. దాని తర్వాత ఇంకా మెల్లిగా హీరో క్యారెక్టర్ రివీల్ అయినట్టు హీరో క్లోజప్ పెట్టి వాలీబాల్ నెట్. దాని తర్వాత మీరు చూసిందే ఒక ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది. ఏంటంటే ఒక క్లాత్, అంటే డబ్బులతో ఉన్న క్లాత్ అలా ట్రాన్స్ఫర్మ్ అయ్యి ఒక హీరో కాశీతాడు అంటాం కదా, అది అయ్యి నెక్స్ట్ బౌండరీ, అలా ట్రాన్స్ఫర్మేషన్ చాలా నాకు నచ్చింది. అంత డీటెయిలింగ్ పెట్టారంటే నాకైతే మాత్రం ఆ డీటెయిల్స్ నచ్చాయి. ఈ ఒక్కొక్క ట్రాన్స్ఫర్మేషన్ చేయడం, సో దానికి దీనికి లింక్ పెట్టడం చాలా బాగా ప్లాన్ చేశారు. దాని తర్వాత వాలీబాల్ కోర్ట్, ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే హీరో వాలీబాల్ ప్లేయర్. సో నాకు అనిపించింది వరుణ్ తేజ్ కి హైట్ కి అతనికి వాలీబాల్ కరెక్ట్ గా సూట్ అయింది. సో ఇది స్పోర్ట్స్ డ్రామా క్లియర్ గా తెలుస్తుంది. మూవీ విలేజ్ లో ఒక స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ సైడ్, సో అలా జరుగుతుంది. ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ డ్రామాలు అనేవి వర్కౌట్ అవుతాయి. సో మంచి మూవ్ ఇదైతే మాత్రం. వరుణ్ తేజ్ గారి ప్రీవియస్ మూవీస్ అన్ని మనకి కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగాయి. సో ఈ మూవీతో అతను కంబ్యాక్ ఇచ్చి, ఇది కూడా పాన్ ఇండియా మూవీ. సో నిహారిక వాళ్ళ సిస్టరే, వాళ్ళదే ప్రొడక్షన్. బాగా ఖర్చు పెడతారని అనుకుంటున్నాను, ఎందుకంటే పాన్ ఇండియా మూవీ కాబట్టి, సొంత ప్రొడక్షన్ కాబట్టి పాన్ ఇండియా లెవెల్లోని తీసి హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే వరుణ్ తేజ్ అన్న ఇప్పుడు ఒక బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు, 2-3 ఫ్లాపులు తగిలిసాయి. సో హిట్ జోన్ లోకి రావాలని కోరుకుంటున్నాను. సో ఇంకా ఫర్దర్ అప్డేట్స్ ఈ మూవీ కోసం వస్తూ ఉంటాయి, అప్పుడు మాట్లాడుకుందాం క్లియర్ గా. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తెలుసు కదా రాజేష్ తెలుగు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ అయితే మనం సబ్స్క్రైబ్ చేయండి. ఈ మోషన్ పోస్టర్ వీడియో అనేది ఇంతవరకు చూడకపోతే ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్, అది డిస్క్రిప్షన్ లో పెడతాను ఆ లింక్. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. మా ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి.